dream job ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పోలీసుల పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత 2 రోజులుగా ఇదే అంశం పైన చర్చ సాగుతూనే ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన ఫిర్యాదుల పరంపర, ఆయనను విమర్శించిన వాళ్ళు, మితిమీరి విమర్శలు చేసిన వాళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకోవడం, ఈ 2 కూడా ప్యారల్గా జరుగుతున్నాయి. అసలు ఈ విమర్శల వెనుక ఉన్న కారణం ఏంటి? రాజకీయ పార్టీలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ఖండించడానికి కారణం ఏంటి? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు అధికారులకి సంబంధించి గతంలో ఒక వ్యాఖ్య చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. సో ఇవి 2 కూడా రెచ్చగొట్టేటువంటి సందర్భాలుగా కనిపిస్తున్నాయి. పోలీసు అధికారుల సంఘాల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. అసలు ఏంటి ఈ అంశం మూలం ఏంటి? ఎందుకు అంత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారా అనిపించే స్థాయిలో ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? రాజకీయాల్లో ఎప్పుడు ఓర్పు నేర్పుగా ఉండాలండి. రాజశేఖర రెడ్డి గారు కూడా 2సారి అధికారులు ఆయన వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత కోపం అనే నరం చచ్చిపోయిందని చెప్పి అన్నాడు. నేను ఎప్పుడు తీవ్రంగా మాట్లాడిన అన్నాడు. సరే, రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎంత ఉందాగా ఉండాలి, ఎంత ప్రతి మాట కూడా 10 మంది చూస్తున్నారనే ఆలోచన ఉండాలి మాట్లాడేటప్పుడు. ఈ నాలుక మడతపడకూడదు, తడపడకూడదు. స్వచ్ఛంగా మాట్లాడినప్పుడు భాష, నీ డిక్షన్ ఎలా ఉందనేది చూస్తారు. మీరు ఏదో ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు అని అతి చూసి వ్యవహరించాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఎంతో 151 సీట్లు ఇచ్చినప్పుడు, గెలిపించినప్పుడు, 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు, మీరు 5 సంవత్సరాలు మీరు చేసింది ఏందనేది కూడా చూస్తారు. మరి అనేక మంది పోలీసులు ఆయన మాట నమ్మి సస్పెన్షన్లో ఉన్నారు. కొంతమంది కేసులు ఫైల్ అయ్యి మనకు తెలిసిన అంశం. మరి అటువంటిప్పుడు పోలీసు వ్యవస్థను మీకు చెప్పు చేతుల్లో తీసుకొని అన్నారని అనేక ఆరోపణలు వచ్చినాయి. లోకేష్ గారు అయితే మీ అధికారులందరూ కూడా రెడ్ బుక్లో అన్నారంట, కానీ ఏ రోజు బట్టలిప్పు తెస్తారనే మాట ఆయన మీ సంగతి చూస్తామని చెప్పన్నారు. తప్పు చేసిన అధికారులు. మరి ఈయన మీరు అన్నట్టు సుబ్బరాయుడు విషయంలో తిరుపతి లాండ్ ఆర్డర్లో క్రమశిక్షణలో పెట్టే క్రమంలో వైసీపీ నాయకులను కూడా అరెస్ట్ చేశారు. ఆ ఇదిలో మూకుమ్మడి దాడులు జరుగుతున్న ఈ కార్యకర్తల మీద ఉద్దేశంతో ఆయన్ని, సుబ్బరాయుడు గారిని, సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ని సప్త సముద్రాలు దాటిన పట్టుకొస్తా అన్నాడు. ఆ రోజు ఆయన కూడా ఏమన్నా నేను రాయలసీమ బిడ్డనే అన్నాడు. సరే, అది కట్ చేశాడు. ఇది 2వసారి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 11 సీట్లకి పరిమితమని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని పోరాడుతున్న ఈ సమయంలో అదే పోలీసులు ఈయన మాట్లాడేటప్పుడు వెనకున్న ఒక కానిస్టేబుల్ క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. అదే పోలీసులు రక్షణ లేకపోతే మీరు బయటకు రాగలరా? ఆ క్యాప్ తీయగలరా? సరే, బట్టల దాకా తీసేయండి, క్యాప్ తీయమనండి. అది వాళ్ళు కష్టపడి లక్షలాది మంది పోటీ పడితే దాంట్లో సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళని అలా అంటాం, వాళ్ళ నైతిక ధైర్యాన్ని దెబ్బతీయటమే కదా. ఎప్పుడు లేని విధంగా లేడీ పోలీసులు కూడా బయటకు వచ్చారు. ఐపీఎస్లు, డిఎస్పీలు, పోలీసు అసోసియేషన్ ఇదయ్యారు. దానికి ఆ కారణమైన ఎస్ఐ కూడా మాట్లాడేది మనం చూడొచ్చు. ఆ యాదవ్ ఇవన్నీ చూస్తే ఇదేమో అట్టికే తొక్కనుకున్నావా తీయటానికి? బట్టలు నిజాయితీగా పనిచేస్తున్నాం. అసలు బట్టలు తీసేది పోలీసు అధికారులు విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరిస్తున్నారా, లేదా కూటమి ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నారా? ఎందుకంటే పదే వైసీపీ నాయకులు చేస్తున్న బలమైన ఆరోపణ అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆవేశానికి కూడా కారణం అదే. ఆ విషయంలో పోలీసుల పనితీరుని ఎలా మనం బేరీజ్ వేయాలి? అంటే పోలీసులు తప్పు చేశారనుకోండి, మీకు వ్యతిరేకం చేస్తే చట్టాలు ఉన్నాయి కదా, కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులకు వెళ్తారు కదా. కోర్టులకు వెళ్ళి మీరు ఆ సమస్యను పరిష్కరించుకొని ఆ అధికారి ఎవరైతే అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని మీరు భావిస్తే వాళ్ళు సస్పెన్షన్ చెప్పవచ్చు, ఆధారాలు చూపించగలిగితే. ఎందుకంటే మీకు అడ్వకేట్ జనరల్గా అంతకుముందు చేసిన పొన్నవోలీలు అందరూ ఉన్నారు కదా, తిరుగుతున్నారు కదా. ఇప్పుడు పోసాన్లు వీళ్ళంతా బోరగడ్డకి వీళ్ళందరికీ కోసం వెళ్తున్నారు కదా. ఆ టీంని పెట్టుకొని మీరు పోరాడొచ్చు. అంతేగాని మీరు బట్టలు ఎప్పదిస్తారంటాం సాహిత్యంగా కాదు. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా లీగల్గా వాళ్ళు సిద్ధమవుతున్నారు. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వు చట్ట ప్రకారం ముందుకెళ్తావు అంటున్నారు. ఎప్పుడు లేని విధంగా మొత్తం యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. అది నిన్నటి వంతు. ఈ రోజు వంతు బీజేపీ తీసుకుంది. ఎందుకంటే పురంధేశ్వరి గారు స్పందించారు. పోలీసుల్లో మహిళలు ఉంటారు, మీరు బట్టలు ఎప్పుదిస్తారంటే ఎంతవరకు సమంజసం అని బీజేపీ ఇదిగా ఎంపీగా ఆమె మాట్లాడుతున్నారు. ఇకపోతే భానుప్రకాష్ రెడ్డి, ఆయన టీటీడీ బోర్డు మెంబరు, ఆయన కూడా స్పందించి మీరు 10.5 సంవత్సరాల నుంచి మీరు బెయిల్ మీద ఉన్నారు, ఇప్పటికీ మీరు ఎలా మాట్లాడతారన్నారు. కృష్ణదేవరాయలు గారు అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన ఎంపీ, ఇప్పుడు టీడీపీ ఎంపీ, ఫ్లోర్ లీడర్, ఆయన కంప్లైంట్ ఇచ్చారు. మొన్న మద్యం మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఈ రోజు అమిత్ షా కూడా కంప్లైంట్ ఇచ్చి ఆయన 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఎట్లా పోలీసుల్ని ఆత్మధైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడతారని ఆయన హోంశాఖ కంప్లైంట్ ఇచ్చారు. ఇకపోతే భానుప్రకాష్ రెడ్డి, మన నీకు రెడీ
నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ కొత్త రూము, కొత్త డ్రెస్సు, కొత్త నెంబరు రెడీ అవుతుందని అంటున్నాడు. దీన్ని బట్టి బీజేపీ వంతు ఈరోజు తీసుకున్నారు, టేకప్ చేశారు. కృష్ణదేవరాయలు గారు ఇచ్చిన లేఖ పైన రియాక్షన్ మొదలవుద్దా? ఎందుకంటే ఆయన మొన్న ఇచ్చారు ఆల్రెడీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెస్పాండ్ కావట్లా, 3 సార్లు ఎంక్వైరీకి నోటీసులు ఇచ్చినా కానీ ఆయన రాలేదు. ఇంకా ఆల్రెడీ జైల్లో ఉన్న వాసుదేవ్ రెడ్డి గురించి ఆయన దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. విజయసాయి రెడ్డి గారు స్కామ్ జరిగింది కానీ మాకు సంబంధం లేదు అంటున్నారు. పేరు నాని గారు 100 రకాల కామెంట్లు చేస్తున్నారు. కొల్లు రవీంద్ర గారు ఏమో ఆధారాలు ఉన్నాయంటున్నారు, చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి సంకేతాలు కనిపించారు. సో లిక్కర్ స్కామ్ మీద కృష్ణదేవరాయలు గారు ఒక లెటర్ ఇచ్చారు, ఇంకా ఏమీ యాక్షన్ కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యల మీద ఒక లేఖ ఇచ్చారు. దీని మీద యాక్షన్ కానీ రియాక్షన్ కానీ ఉంటుందా కేంద్రం నుంచి? డెఫినెట్గా కేంద్ర హోంశాఖ విచారించాలి. దానికి అనుగుణంగా ఈయన మాట్లాడిన తప్పంటే వాళ్ళకి నోటీసులు ఇస్తారు. అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కేంద్ర హోంశాఖ ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే ఒక బాధ్యత ఉన్న ఫ్లోర్ లీడర్ టీడీపీ కృష్ణదేవరాయలు చిన్నోడేం కాదు. ఆయన ఇచ్చినప్పుడు రాష్ట్రం పరిస్థితులు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఉన్నారు ఆయన మీద ఎలిగేషన్స్ విచారించాలి. విచారించి తప్పు జరిగితే నోటీసులు ఇవ్వాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ పట్ల ఒక అతను చేబ్రోలు కిరణ్ అనే అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా అది కూడా తప్పే. ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, ఐటీడీపీ కార్యకర్తనే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అరెస్ట్ చేశారు. గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. అరెస్ట్ చేయాల్సిందే. ఎవరైనా కానీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదు సార్. వ్యక్తిగత అన్నం చేయకూడదు. ఏదైనా పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తారు, నేను ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ ఎటువంటి కుటుంబ తగాదాలు, ఆర్థిక విభేదాలు ఏమి లేవు, పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ మీదే విభేదిస్తానంటాడు. మరి ఆ విధంగా ఉండాలి. యూట్యూబ్లో కొన్ని ఛానల్ నడిపే వాళ్ళు కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కూడా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే బాధ్యతాయుతంగా 5 సంవత్సరాలు రాజ్యాంగం ప్రకారం కోట్లాది మంది ప్రజలు వేస్తే 51%తోనే ఆయన గెలిచాడు. ఇప్పుడు 40% తగ్గినంత మాత్రాన ఆయన మాజీ ముఖ్యమంత్రే కదా. ఆయన్ని ఎప్పుడు కూడా మనం కూడా మీరైనా నేను మాట్లాడుకున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. కామెంట్లు కూడా చేస్తారు. విపక్ష నేత అంటే కామెంట్ల కింద ప్రతిపక్ష హోదాకి విపక్ష నేతకి చాలా తేడా ఉంది. అంటే దాన్ని ఒప్పుకోరు జనాలు. మనం రాజ్యాంగం ప్రకారం ఆయన్ని ఆ హోదాని మనం గౌరవించాల్సిందే. అదే సమయంలో వ్యక్తిగత ఎవరూ చేయకూడదు, అది తప్పే. దాని ప్రకారం ఆయన చట్టపరంగా చేబ్రోలు కిరణ్ ఇంకొకళ్ళ కుటుంబం పట్ల కుటుంబాల్లోకి వెళ్ళి అసభ్యంగా మాట్లాడతాం తప్పు. అది చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. అది టీడీపీలో జరుగుతుంది. అది ఎవరైనా ఒకటే. కాబట్టి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని బట్టలు ఇప్పదీస్తానన్నట్టు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడు. ఆయన కూడా ఆ విఘ్నత కోల్పోయి మాట్లాడాడు అనుకోవాలా. ఇప్పటికైనా జరిగింది 2 రోజులైనా జరుగుతున్న డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది మాజీ ముఖ్యమంత్రిగా. ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్తే ఏం పోయేదేం కాదు. ఏదో అనుకోకుండా ఆవేశంలో కావచ్చు, ఆందోళనలో కావచ్చు, అక్కడ కార్యకర్తలు సాటిస్ఫై ఇదిలో కావచ్చు, ఏదో ఒక రకంగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆ రోజు అట్లా మాట్లాడుండొచ్చు. నేను మాట్లాడింది అనుకోకుండా మాట్లాడిన మాట అంటే ఆయన హుందాతనం కాపాడుకుంటాడు. లేకపోతే ఇది చిలిచిలికి గాలివారంగా ఉండి కోర్టులో కేసులు కూడా ఎదుర్కొనే పరిస్థితి వచ్చే అవకాశం స్పష్టంగా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారంగానే మారుతున్నాయి. న్యాయస్థానాలని తాకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే కేంద్ర హోంశాఖకి ఫిర్యాదులు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసిన నేపథ్యంలో దీనిపైన మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే వ్యక్తిగత హననానికి, వ్యక్తిత్వ హననానికి వెళ్ళేటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ ఉపేక్షించబోమనేటువంటి సంకేతాలని కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఈ క్రమంలోనే ఐటీడీపీ కార్యకర్త చేసినటువంటి అలాంటి కామెంట్స్ని దృష్టిలో పెట్టుకుని అరెస్టులను కూడా సాగించిందని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.